అమ్మా ప్రియా, త్వరగా కానివ్వు, మనకి ఎక్కువ టైం లేదమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. నాకు విషయం చెప్పు ప్రియా, కంప్యూటర్లో ఇవన్నీ కూడా ఉంటాయా? మనం వంటలు ఎలా చేయాలో కూడా రాస్తారా? అత్తయ్య గారు, ఇది కంప్యూటర్ కాదు, మ్యాజిక్ ల్యాంప్ లాంటిది. ఎలాగంటే అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది కదా, అలాగనమాట. మీకేం కావాలన్నా ఉంటాయి. సరే సరే, త్వరగా కానీ, తొందరగా చూడు. ప్రియా, నీ స్నేహితురాలు మంచి సలహా ఇచ్చింది. ఈ కంప్యూటర్లో మనకేం కావాలన్నా దొరుకుతాయి. అబ్సల్యూట్లీ. మనం కూర్చున్న చోట ఇట్లీకి వెళ్ళిపోయాం. ఇదిగోండి మష్రూమ్ స్పెగటీస్ చీజ్ సాస్ తయారు చేసే రెసిపీ. అక్కయ్య, నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాసుకో. 250 grams మష్రూమ్, 250 grams స్పెగటీ, 200 grams చీజ్. ప్రియా, తెలుగులో చెప్పవా? నాకేం అర్థం కావటం లేదు. అది మష్రూమ్ ని తెలుగులో కూడా మష్రూమ్ అనే అంటారు. ఇంకా స్పెగటీ అది అదే, దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందిగా, అదే. ఇక చీజ్ ని కూడా తెలుగులో చీజే అంటారు. నెక్స్ట్ వైట్ పెప్పర్, తెల్లమిర్చి పౌడర్. తెల్ల మిరపకాయలా? మిరపకాయలు తెల్లగా ఎక్కడుంటాయి? సరే, అది నేను చూసుకుంటానులే. రాయ్. ఇప్పుడు మనం పాస్తా చేయటం నేర్చుకుందాం. మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న పాస్తాని మీరు తీసుకోవచ్చు. ఆ పాస్తాని మీరు చక్కగా బామ్మగారు, మీరేం చూస్తున్నారు? లవ్లీ, నీకు తెలీదా? ఈ రోజు జీటీవీలో వంటలు నేర్పించే ప్రోగ్రాం వస్తుంది. అందుకని నేను ఆ ప్రోగ్రాం చూస్తున్నాను. ఒకవేళ వాళ్ళు గనక ఇప్పుడే రేపు మీరు పోటీలో వండాల్సిన వంట వండుతున్నారేమోనని. బామ్మగారు, మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సరే, మీరు ఒక విషయం చెప్పండి, మీ మనసులో ఎవరు గెలవాలనుంది? అరే, మీరు పోటీలో గెలవకపోయినా పర్వాలేదమ్మా. నాకు కావాల్సింది ఒకటే, మా కోడళ్ళందరూ మళ్ళీ మీ మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి ఒకటిగా కలిసిపోవాలన్నదే. అందుకనే లవ్లీ, నిన్నొక టీంలో, కౌశల్యని ఇంకో టీంలో ఉండేలా చేశాను. అలాగైతేనే మీరిద్దరూ మిగిలిన నలుగురు కోడళ్ల మనసు మార్చగలుగుతారు. బామ్మగారు, మీరు ఈ విషయంలో ఏం బాధపడద్దు. మీరు చూస్తూ ఉండండి, అలాగే జరుగుతుంది. అక్కయ్య, రాసుకో. థైమ్లీన్స్, బీసిల్స్, స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్ రాసుకో అక్కయ్య. అరే ప్రియా, ముందు ఒక విషయం చెప్పు, ఇవన్నీ ఏంటి? అత్తయ్య గారు, ఇవి వెజిటేబుల్స్, అదే కూరగాయలు. ఓరి భగవంతుడా, కూరగాయల పేర్లు ఇంత కష్టంగా ఉంటే ఇక వాటిని వండటం ఇంకెంత కష్టంగా ఉంటుంది అత్తయ్య. నో అక్కయ్య, వీటి పేర్లే డిఫికల్ట్, వీటిని వండడం చాలా తేలిక. ఇవి మార్కెట్ లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. స్ప్రింగ్ ఆనియన్స్ మీన్స్ అదే ఉల్లిపాయలాగే ఉంటాయి కదా, అది అది అదే తెల్లగా చిన్న చిన్న ఉల్లిపాయలా ఉంటాయి. ఇంకా వాటికి గ్రీన్ కలర్ లో పొడుగ్గా మొక్కలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? అరే, అవి ఉల్లికాడలు. ఓ, ఉల్లికాడలా? సరే సరే. ఇంకా వైన్ అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? దాని గురించి నేను మీకు చెప్పానంటే మీరు కంగారు పడిపోతారు. దాన్ని ఇటాలియన్ ఫుడ్ లో ఎక్కువగా వాడతారు. ఇంతకీ అదేంటి? వైన్. వైన్ అంటే మద్యం. ఓరి భగవంతుడా, మనం వండే వంటలో మద్యం వేసి ఉండాలా? అది సరే, మద్యంతో వంటల్లో రుచి వస్తుంది. దాంతో కర్రీ కూడా చేస్తారా? నాకు మాత్రం ఏం తెలుసు, నాకు లవ్లీ చెప్పింది. అక్క అక్క, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. మా మమ్మీ అది ఆ రెసిపీ బుక్ తీసుకురావడం లేదు. ఇన్ఫాక్ట్ తను డిషెస్ తీసుకొని వస్తుంది. ఓరి నాయనో భగవంతుడా, మాకి కొత్త విపత్తు ఏంటి? నేను వెంటనే మార్కెట్ కి వెళ్ళాలి. రెసిపీ బుక్, సామాన్లు కూడా తీసుకురావాలి. లవ్లీ, నువ్వు వెంటనే మార్కెట్కి వెళ్ళి తొందరగా తిరిగొచ్చాయి. నేను వెంటనే వస్తాను. అక్కయ్య, లవ్లీ తిరిగొచ్చేంత వరకు మనం ఏం చేద్దాం చెప్పు? ఏదో ఒకటి చేయక తప్పదు. అవును. ఓయ్, నాకేమో ఉన్నట్టుండి ఐడియా వచ్చేసింది. నేను చిన్నప్పుడు మా అమ్మగారు ఏదైనా వంట చేయాలంటే రేడియో పెట్టుకొని వంట వండడం పూర్తి చేసేవారు. అయితే నువ్వు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తాను. సరే సరే. హోయ్ హోయ్, ఆన్ చేశాను. ఇప్పుడు ఏమైంది? కిటికీ తెరు, త్వరగా త్వరగా.
ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే ఫోన్ తీసుకొని మాకు కాల్ చేయండి. మా నంబర్ 425797769. మీరు ఏ రెసిపీ అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఆ రిక్వెస్ట్ ని మాకు పంపించండి. మా షెఫ్ మీకు నచ్చిన వంటని ఎలా చేయాలో చెప్తాడు. ఇక మీరు మీకు నచ్చిన వంటను వండి మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేను మళ్ళీ మీకు ఒకసారి మా నెంబర్ చెప్తున్నాను. 425797769. 425797769. 4257769. కమలా వెళ్ళు ఫోన్ తీసుకురా. 425777969. అక్కయ్య, నేను మీకు అన్ని పేర్లు తెలుగులో చెప్పగలిగాను, బట్ కొన్ని విదేశీ కూరగాయలకి తెలుగులో ఎలాంటి పేర్లు లేవు. పర్వాలేదులే ప్రియా, ఆ పేర్లను మేము ఎలాగోలా బట్టి పడతాం, అంతేగా గౌరీ? అలాగే అత్తయ్య, మేం వాటిని బట్టి పట్టేస్తాం. నువ్వు కంగారు పడుకు ప్రియా. అత్తయ్య గారు, మా ఫ్రెండ్ కి ఇటాలియన్ ఫుడ్ చాలా రకాలు చేయడం వచ్చు. నేను తనకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను, తను ఏమైనా టిప్స్ చెప్తుంది. సరే కానివ్వు, త్వరగా కానివ్వు. మర్చిపోయాను గౌరీ, నేను వెళ్ళి మీ మావయ్య గారికి మందులు ఇచ్చేసి వస్తాను. అలాగే అత్తయ్య, ఈలోగా నేను వీటిని బట్టి పట్టేస్తాను. ఇదిగో గౌరీ, ఐ కమ్ మీ రూమ్ కి. ఆర్తి రా. ఏం దాచి పెడుతున్నావు గౌరీ? ఏం లేదు, అది ఏమీ లేదు. నువ్వు దాచాలనుకుంటే దాచిపెట్టుకో, నాకేం చెప్పక్కర్లేదు. అది సరే, నీతో పాటు ఇద్దరు ఉండాలి కదా, వాళ్ళు ఏమయ్యారు? నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు. వాళ్ళ గదిలో వాళ్ళు ఉండుంటారు, ఇంకెక్కడుంటారు? నువ్వు ఒక పని చెయ్యి, సరేనా? నువ్వు వెంటనే వెళ్ళి నా కోసం తాగటానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. నా గొంతు ఎండిపోయింది, బాగా దాహం వేస్తుంది. సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ప్రియా, కొంచెం చెప్పొచ్చు కదా మా గదిని కూడా ఇంత నీటుగా సర్ది పెట్టమని. నాతోనే ఆటలా? అయినా నేను చూస్తుండగానే ఇంత పెద్ద పుస్తకాన్ని దాచిపెట్టి ఏంటి అని అడిగితే నాతోనే ఏమి లేదని చెప్తుందా? నువ్వు నాకున్న ఈ రెండు పెద్ద పెద్ద కళ్ళు కనిపించవనుకున్నావా ఏంటి? అయినా గౌరీ, నాకు తెలియకుండా మీరు ఏ రహస్యాన్ని దాచిపెట్టలేరంటే అదేంటో నేనే తెలుసుకుంటాను. తాను భద్రంగా దాచిపెట్టి ఏమీ లేదని దేని గురించి చెప్పిందో. ఊరు నాయను, అద్దా విషయం. అరే, అమాయకురాలనుకున్న దేశముదురులా ఉందే. సరే, అలాగే కానివ్వు. నేను కూడా నీతో నీలాగే దాగుడు మూతలాడతాను. అన్నిటికంటే ముందు ఈ పేపర్ని నేను దాచుకుంటాను. అయినా నువ్వింత వివరంగా రాసి నా పని చాలా తేలిక చేసావు. నేనిప్పుడు ఏం చేయాలి? అరే బ్రహ్మాండం! వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుంది. ఇప్పుడు చూడు. ఇంకేం మార్చాలి? ఇది చదివితే నీకు ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా మార్చేస్తాను. ప్రియమైన శ్రోతలారా, మాకు కొద్ది క్షణాల క్రితమే మీనాక్షి గారు రిక్వెస్ట్ పంపించారు. నాదే. తను తన కుటుంబ సభ్యులకి ఇటాలియన్ వంట వండి పెట్టాలని ఆశపడుతున్నారు. రండి, మనం మన షెఫ్ ని అడిగి వివరాలు తెలుసుకుందాం. షెఫ్, మీరు మాకు ఆ వంట ఎలా చేయాలో చెప్తారా? తప్పకుండా చెప్తాను. మీనాక్షి గారు, మీరిప్పుడు పేపర్ పెన్ను తీసుకుని సిద్ధంగా ఉన్నారు కదా? మొదటిగా మీరు రాసుకోవాల్సింది మీరు అడిగిన మొదటి రెసిపీ మష్రూమ్ స్పెగెట్టి తయారు చేసే విధానం. దీన్ని తయారు చేయడానికి మీకు కావలసిన వస్తువులు 200 గ్రాముల పాస్తా, 1/2 కప్పు మైదా పిండి, 200 గ్రాముల చీజ్, ఉప్పు, కొంచెం చక్కెర, 1 కప్పు పాలు, కొంచెం వైట్ పెప్పర్, కట్ చేసిన తాజా మష్రూమ్స్. షెఫ్, పాస్తాలో చాలా రకాలు ఉంటాయంటారు, అది నిజమేనా? అవునండి, అది నిజమే. పాస్తాలో చాలా రకాలుంటాయి, కానీ ఈ డిష్ పేరు మష్రూమ్ పెగెట్టి. అందుకని మనం వీటిలో పెగెట్టి పాస్తా వాడతాం. 2 చేతుల మధ్య తలను నేలకు ఆనించండి. కాళ్ళ నుంచి
మీ శరీరం మధ్య భాగం దాకా నిదానంగా నిదానంగా గాలిలోకి లేపండి. అలాగే మీరు మీ శరీరం మొత్తం నిటారుగా నిలబడేలాగా చెయ్యాల్సి ఉంటుంది. కమల, తలకిందులుగా నిలబడితే మనం పని ఎలా చేస్తాం చెప్పు? ఎలాగోలా చేయక తప్పదు కదా అక్కయ్య. అయినా పోటీ అన్న తర్వాత ఇలాంటి కష్టమైన వంటలే కదా వండమని చెప్తారు. మామూలుగా అయితే ఎవరైనా చేయగలరు, అవునా? సరే సర్లే, ఓయ్ త్వరగా రాసుకొని చేసేద్దాం. నేను ట్రై చేస్తూ ఉంటాను, వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వు జాగ్రత్తగా రాయి. మీ కుటుంబం మొత్తాన్ని తలకిందులుగా గనక నిలబెట్టకపోతే నేను మా కోడలార్తికి అత్తేనే కాదు, ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఆర్తి, ఇదిగో మంచినీళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గౌరీ, మంచం ఖాళీగా ఉంది కదా అని కొంచెం అలా పడుకున్నానంతే. ఇలా ఇవ్వు. థాంక్ యూ. ఎంతో ప్రేమతో నువ్వు నాకు మంచినీళ్ళు తెచ్చావు. భగవంతుడు నీకు చాలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడులే. తీసుకో. ఇక నువ్వు నీ దాగుడు ముత్తలాడుకో, నేనేమో... ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పోటీకి ఏర్పాట్లు చేసుకో, నేను వెళ్తాను. రేపటి పోటీ కోసం నేను ఏర్పాట్లు చేసుకోవాలి కదా. సరే, వెళ్తాను. ఇప్పుడు కాలిని నిదానంగా కిందకి తీసుకురండి. అయ్యో, ఎలా తీసుకురాగలను? పడిపోతున్నాను. కాలు పెట్టుకో, కాలు పెట్టుకో, కాలు పెట్టుకో. ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్స్ ని వేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి. మష్రూమ్స్ వేయాలంటే వదలు, వదలు. మా అత్తయ్య గారు వాళ్ళతో ఆట ఆడుకుంటున్నట్టున్నారు. పద పద ఆర్తి, నువ్వు చూద్దుగాని. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. మనం ప్రాణాయామంతో పాటు కపాలభారతి కూడా చేద్దాం. ముందుగా మీరు గట్టిగా శ్వాస పీల్చుకుని వదలండి. ఇప్పుడు మీ శ్వాసని సమానంగా చెయ్యండి. ఆ తర్వాత గట్టిగా గాలి పీల్చి బిగపట్టండి. మష్రూమ్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిపై కట్ చేసిన ఉల్లిపాయలు, చీజ్ వేయాలి. త్వరగా రాసుకో. మష్రూమ్ పెగటి అయిపోయింది. కమల, రెసిపీ అయిపోయిందట. అమ్మయ్యా, లవ్లీ వచ్చాక మనం చేసిన రెసిపీ చూసి చాలా సంతోషిస్తుంది కదా. ఆ భగవంతుడు మనల్ని రక్షించాడు అక్కయ్య. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో భలే, దాని వేలాంటిదే లేదు. సాయినాథా, బతికించా. మీనాక్షకయ్య, పద లవ్లీకి చూపిద్దాం. పద పద, త్వరగా త్వరగా. అత్తయ్య, అత్తయ్య, ఆర్తి, ఆ దేవుడి దయవల్ల ఈ రోజుతో కౌసల్యదేవి కుటుంబం పరువు గంగలో కలిసిపోతుంది. అవునత్తయ్య, ఈ దెబ్బతో వాటితో పాటు చిన్నమ్మ గారి మర్యాద, గౌరవం కూడా గంగలో మునిగిపోతాయనుకో. ఇంట్లోనే ఉండే చిన్నమ్మ గారు ఆవిడ కోడళ్ళు ఇటాలియన్ వంట వండటం ఎలా నేర్చుకుంటారు? అది కూడా ఏంటది,
పాస్తా. బజార్కి వెళ్ళి మనం ముందే వంట పుస్తకాలన్నీ ఒక్కటి కూడా వదలకుండా కొనేసాం కదా. ఇప్పుడు వాళ్ళు పాస్తా వండటం నేర్చుకోవాలంటే వాళ్ళు ఇటాలియన్ వెళ్లాల్సిందే. ఈ పోటీలో నువ్వే గెలుస్తావు. అవునత్తయ్య, పద మనం ఇంటికి వెళ్ళి రేపటి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుందాం. పద. లవ్లీ ఎక్కడా? తను ఇప్పుడే వచ్చేస్తుంది. ఈలోగా మీరు టీ తాగండి. థ్యాంక్ యూ. అదిగో లవ్లీ వచ్చేసింది. రా లవ్లీ రా. చూసావా లవ్లీ, ఆ ఆంటీ గారు పిల్లల కోసం హోటల్ నుంచి ఏ వంటలు తెప్పించారో చూడు. ఇదిగోండి మాలతి పిన్ని గారు, మీరు తెచ్చిన వంటలు మా పిల్లలకి బాగా నచ్చాయి. అవునమ్మా, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అరే లవ్లీ, నువ్వు అక్కడే నించున్నావేంటి? ఇలా రా. రారా, ఇలా రా. చూడు, డైమండ్స్ పొదిగిన గ్లాసెస్ నిన్నే కొన్నాను. ఎలా ఉన్నాయి? మామ్, నేను మిమ్మల్ని అడిగింది నా కోసం ఇటాలియన్ వంటల కుక్కరీస్ బుక్ తీసుకురమ్మన్నాను, కానీ మీరు ఏకంగా ఇటాలియన్ వంటలే తీసుకొచ్చారు. మీ వల్ల ఈరోజు మేమెంతో కన్ఫ్యూజన్ లో ఉన్నామో తెలుసా? అక్క, ఇప్పుడేం చేద్దాం? నేను మార్కెట్ అంతా వెతికాను, కానీ ఎక్కడ ఒక బుక్ కూడా దొరకలేదు. మొత్తం అన్ని అమ్ముడిపోయాయంట. లవ్లీ, బుక్స్ ఎందుకమ్మా? నువ్వు ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూడు. టేస్ట్ చేసావంటే మీకే తెలిసిపోతుంది కదా వీటిలో ఏమేం వేశారు అని. కరెక్ట్. లవ్లీ, తీసుకో, కొంచెం తించుడు. ఆటోమేటిక్ గా అప్పుడు నీకే అర్థమైపోతుంది. తీసుకో. అరే, మీ ఇద్దరు కూడా తినండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తాను లేవు. ఇది చాలా రుచిగా ఉంది. ఇప్పుడు మీకు టెన్షన్ తగ్గినట్టే కదా? రేపటి కోసం మీరు రెడీగా ఉన్నారు కదా? అవునాంటీ, మేము సిద్ధం. అవునాంటీ, కంగారే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఏ లవ్లీ? కంగారు మనకెందుకు? రేపు మనం తయారు చేయబోయే వంటల్ని టేస్ట్ చేసేది వాళ్ళు. ఆ కంగారేదో వాళ్లే పడాలి. అమ్మా ప్రియా, ఆ గౌరీ ఎక్కడికి వెళ్ళింది? అత్తగారు తను 2 నిమిషాలు వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మేము మీ అందరికీ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఈ రోజు ఇక్కడ జరగబోతున్న కాంపిటీషన్ గృహిణి వంట. దానికి మెయిన్ జడ్జిలం కాదు. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరించబోయే వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫుడ్ క్రిటిక్ లేడీ గ్యావీ. నిజానికి లేడీ గ్యావీ గారికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, అయినా కూడా నేను ఒకసారి తన కోసం చెప్తాను. లేడీ గ్యావీ గారు ఇండియాలో ఫేమస్ ఫుడ్ క్రిటిక్ మాత్రమే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్లు రాస్తారు. నిజంగా ఇది మన అదృష్టంగానే భావించాలి. లేడీ గ్యావీ గారు తనకి చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన కోసం కొంచెం సమయం కేటాయించారు. సో ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ లేడీ గ్యావీ. తన్ని మీరు గుర్తుపట్టలేదా? అదే తనే. పెళ్లి సంబంధాలు కుదురుస్తుంది. ఆ రోజు ఫంక్షన్ లో గొడవ పడితే మనం మొహానికి మసిపోసి బయట గెంటేశాం కదా.